కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రైవేట్ భాగస్వామ్యంతో గోల్డ్ మైన్ అనేది ప్రారంభమైంది. ఇది 30 సంవత్సరాల కిందట ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 2013లో దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా ఫైనలైజ్ అయ్యాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రైవేట్ ప్రాజెక్టు ఎవరి చేతిలో, ఎవరు దీన్ని ఇప్పుడు ఈ మైనింగ్ చేపడుతున్నది? జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్తో కలిసి వీళ్ళ భాగస్వామ్యంతో కలిసి ఒక ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రాజెక్టు తాజాగా నిన్ననే వాణిజ్య ఉత్పత్తి అనేది స్టార్ట్ అయింది. వాణిజ్య కార్యకలాపాలు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యాయి. సో ఈ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక రాయలసీమ రతనాల సీమ అయిపోతుంది, రాయలసీమ రతనాల సీమ అయిపోతుంది అని. బేసిక్గా జొన్నగిరి గోల్డ్ మైన్స్ తోటి రాయలసీమ రతనాల సీమ ఎట్లా అవుతుంది? ఆ బంగారం ఏమంతా రాయలసీమ ప్రజలకేం పంచరు సీరియస్లీ. అసలు ఓవరాల్గా భారతదేశం ప్రతి సంవత్సరం 1000 టన్నులు దగ్గర బంగారం దిగుమతి చేసుకుంటుంది. 1000 టన్నుల బంగారం. ఇప్పుడు జొన్నగిరి దగ్గర, కర్నూలు దగ్గర ఈ ప్రాజెక్టు వాల్యూ అంతా 15 సంవత్సరాల పీరియడ్ 13 టన్నులు వెలికి తీయాలి. సర్టిఫైడ్ అంతే 13 టన్నులు. ఫస్ట్ 2-3 సంవత్సరాలు ఏమో సంవత్సరానికి 500 కేజీలు వెలికి తీస్తారు. తర్వాత 900 కేజీలు 1000 కేజీల వరకు ఏమో వెలికి తీస్తారట. మొత్తం 13 టన్నులు. సరే, ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? 4% రాయల్టీ వస్తుంది. అంటే మొత్తంలో కూడా ఒక 200 కోట్ల అటు ఇటు ఏమైనా ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందేమో. సరే, అక్కడ ప్రజలకు కాస్తో కూస్తో పరోక్ష ఉపాధి అనేది లభిస్తుంది కొంతమందికి. ఇది రియాలిటీ. సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా హైప్లో ప్రసంగాలు చేస్తారు కాబట్టి, అండ్ ఆ పత్రికలు కూడా ఫ్రంట్ లైన్లో పేజీలు పెట్టేసి రాయలసీమ మొత్తం బంగారుమయం అయిపోయిందనో, లేకపోతే ఇంకా రాయలసీమ రతనాలసీమ అయిపోతుందనో, రాయలసీమలో అద్భుతాలు జరగబోతున్నాయనో ఏమీ లేదు. అసలు రాయలసీమ అవసరాలు వేరే. ఆ రాయలసీమ అవసరాలు తీర్చాల్సిన చోట అవి పక్కన పెట్టేసి సకంగా ఫస్ట్ నీళ్ళు ఇచ్చేయండి, తర్వాత సంగతి. ఇప్పుడు ఏమీ ప్రాజెక్టులు వద్దని చెప్పట్లే, పర్యావరణ ప్రభావాలు కూడా ఉన్నాయి. అంత ఈజీగా మనమే వీటిని పక్కన పెట్టేయలేం. దీనివల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ బట్ అది మొత్తమే 13 టన్నులు. ప్రభుత్వానికి ప్రైవేట్ ప్రాజెక్టు, ప్రభుత్వానికి కట్టేది 4% రాయల్టీ మాత్రమే. పరోక్షంగా కొందరికి ఉపాధి కలుగుతుంది. దాంతోనే రతనాల సీమ అయిపోతుందా అని అంటే, రాజకీయంగా ఈ స్టేట్మెంట్ వాళ్ళకు ఉపయోగపడచ్చేమో, కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం దీని ఈ ఒక్క గని వల్ల రాయలసీమకు ఏదో వనగురుతుంది అంటే ఏం వనగురదు.